ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క స్టూడెంట్స్ ప్రేయర్ లేకపోతే యవనస్తుల కొరకు చేసే ఈ ప్రత్యేకమైన ప్రార్థనకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. గమనించండి, ఈ యొక్క యూట్యూబ్ ఫేస్బుక్ లో ఎవరైనా వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మీరు మీ యొక్క పేరు, మీరు ఏ ప్లేస్ నుంచి మీ ప్లేస్, తర్వాత మీ ప్రేయర్ రిక్వెస్ట్ కామెంట్ బాక్స్ లో పెడితే తప్పకుండా ఈ టైంలో మీ కొరకు ప్రార్థన చేస్తాం. అలాగే క్లియర్ గా పెట్టండి, మ్యారేజ్ కొరక, స్టడీస్ కొరకు. ఒకవేళ స్టడీస్ అయితే మీరు ఏం చదువుతున్నారు, ఇప్పుడు ఎగ్జామ్స్ అయితే ఆ ఎగ్జామ్స్ కోసం. ఒకవేళ మీకు స్టడీస్ లో ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే, మెమరీ లాస్ ఉన్నా, దేనికైనా కూడా మీరు అది క్లియర్ గా పెడితే దాని కొరకు మేము ఈ 1 hour తప్పకుండా మీకోసం ప్రార్థన చేస్తాం. గమనించండి, మీ ప్రేయర్ రిక్వెస్ట్లు కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఆ తర్వాత కూడా మీ కొరకు మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో ప్రార్థనతో ఈ సాయంకాలపు మరి యొక్క స్పెషల్ ప్రేయర్ మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు సమర్పిస్తున్నాం. యేసయ్య, ఈ యొక్క యవనస్తుల కొరకు ప్రార్థన చేసే గొప్ప అవకాశం మీరు మాకు కల్పించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు రాజా. యవనస్తులు బలవంతులు. ఈ దినాల్లో మేము గమనించినట్లయితే సాతానుడు ఎంతగానో యవనస్తులను తండ్రి నాశనము చేస్తున్నాడు. వారి శ్రేష్టమైన విలువైన యవ్వన జీవితాన్ని ఎంతో మంది తమ్ముళ్ళు చెల్లెలు కోల్పోతున్నారు. అయా, వారి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవలసిన ఈ వయసులో సాతానుడు ప్రభా వారిని అయా మరి మరణానికి ప్రభా నాశనానికి ఈడ్చుకొని పోతున్నాడు. అది నీ చిత్తం ఎంత మాత్రము కాదు ప్రభా. కనుక ప్రభు, ఈ సాయంకాలపు వేళ అయా తండ్రి ఈ జూమ్లోను, ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను మాతో ఏకీభవిస్తున్న ప్రతి యవ్వన బిడ్డని ప్రభా, ఇదిగో మీ యొక్క సన్నిధిలో ఎత్తి పడుతున్నాం. అయా, వారిలో ఏ ఒక్కరు కూడా నశించిపోవడానికి వీల్లేదు ప్రభా. ఏ ఒక్కరు కూడా మీ చిత్తంలోంచి బయటికి వెళ్ళకూడదు నాయన. ప్రతి ఒక్కరూ దీవించబడాలయ్యా. ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితాల్లో మీ చిత్తమేంటో గ్రహించి ఆయా మీ చిత్త ప్రకారం వారు జీవించాలి ప్రభా. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ మంచి భవిష్యత్తును పొందుకోవాలి. ఎందుకంటే నీవు ప్రతి వ్యక్తి కొరకు ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉండే దేవుడు అని నీ వాక్యం సెలవిస్తుంది కదా. అయా, నీవు మా కొరకు ఉద్దేశించినవి అవి హానికరములు కావు అని చెప్పి నాయన నీ వాక్యం సెలవిస్తుంది. మా పట్ల నువ్వు అతి శ్రేష్టమైన ఆలోచనలు కలిగి ఉంటున్నావు కనుక దేవా దయచేసి ఏ యవ్వనస్తులు కూడా ప్రభా నీ చిత్తం నుంచి బయటికి వెళ్ళకూడదు ప్రభా. నీకు స్తోత్రాలు. వారి జీవితం కొరకు మీరు నిర్ణయించిన మేలన్నిటినీ వారు పొందుకోవాలి ప్రభా. ఎవ్వరు కూడా నీ ఆశీర్వాదాలు కోల్పోకూడదయ్యా. నీకు అయ్యా, ఇదిగో ప్రభు, ఈ యొక్క భయంకరమైన కరోనా వైరస్ బారిన పడి ఎంతో మంది యవ్వనస్తులు ప్రాణాలు కోల్పోయారయ్యా. దేవా ఎంతో మంది నాయన అయ్యా ఇదిగో స్టడీస్ కి దూరం అయిపోతున్నారు. అయా, ఆన్లైన్ క్లాసెస్ కొంతమందికి జరుగుతున్నాయి, కానీ కొంతమందికి ఆ సదుపాయాలు లేక వారి విలువైన విద్యా సంవత్సరాన్ని కూడా కోల్పోతున్నారు ప్రభా. అయా, దయచేసి మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతో మంది యవ్వన బిడ్డలు అయా చెడు వ్యసనాలకి బానిసలైపోయి బయటికి రాలేని పరిస్థితుల్లో ప్రభా కొట్టిమిట్టాడుతున్నారయ్యా. ఎంతో మంది యవ్వన బిడ్డలు ప్రభా మోసపోతున్నారు భయంకరంగా. ఇదిగో ఉద్యోగాలు ప్రభా ఇస్తామని చెప్పి ఎంతో ధనాన్ని వారి దగ్గర దోచుకుంటున్నారయ్యా. దేవా, యవనస్తులు ఉద్యోగములు రాక మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారయ్యా. ఎంతో మంది యవన బిడ్డలు ప్రభా ఈ ప్రేమ తండ్రి పేరుతో మోసపోయి వంచబడి అయా తండ్రి వారి జీవితాలకు ముగింపు పలుకుంటున్నారు. తండ్రి దయచేసి ఈ సాయంకాలపు వేళ మరొక్క మారు మేము ప్రార్థిస్తున్నాం. ఈ ప్రియ యవన బిడ్డల్ని మీరు దర్శించండి. అయా, వారి తల్లిదండ్రులకు శోకాన్ని మిగల్చకూడదు ప్రభా. అయా, వారు దీవించబడి తీరాలి. అయా, వారు ప్రభా ఇదిగో మీ ఉద్దేశంలోకి వారు రావాలి. మంచి భవిష్యత్తుని బిడ్డలు పొందుకోవాలి. అయా, అందరూ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలపు ఈ ప్రోగ్రాం కొరకు ఎవరిని మీరు నిర్ణయించారో, ఎవరి కొరకు ఈ ప్రోగ్రాం మీరు ఏర్పాటు చేశారో మాకు తెలియదు. వాళ్ళు ఒక్కరైనా పర్వాలేదు, 100 మంది అయినా పర్వాలేదయ్యా. దేవా, నీ చిత్తంలో ఉన్నవారు వస్తే మాకంతే చాలయ్యా. ఈ ప్రోగ్రాం ద్వారా మీ చిత్తము నెరవేర్చబడితే మాకంతే చాలు నాయన.
యేసయ్యా మీరు ఎవరిని తాకాలనుకుంటున్నారు, నీ వాక్యం ద్వారా ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారో, ఎవరి కొరకు ఏది మీరు ప్రభు నాయన ఉద్దేశించారో మా తండ్రి నీకు స్తోత్రాలు. ఈ రోజున వాళ్ళెవ్వరూ కూడా తప్పిపోకుండా అయ్యా ఇదిగో ప్రభా సకాలంలో వారు ఆన్లైన్లోకి రావటానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఆ ప్రియ యవనస్తుని మీరు దర్శించండి, ఆ ప్రియ యవనురాలను మీరు దర్శించండి. వారి జీవితాలు తాకబడాలయ్యా, వారు ప్రభా మార్పు చెందాలయ్యా. ఇదిగో ప్రభా నాయన తండ్రి వారి రహస్య జీవితంలో కూడా వారు ఓడిపోవడానికి వీల్లేదయ్యా. మీరు బలవంతులని నీ వాక్యం చెప్తా ఉంది కదా, మీరు జయించి ఉన్నారని చెప్పి నీ వాక్యం సెలవిస్తుంది కదా అయా. కనుక ప్రభు ఈ ప్రియ యవన బిడ్డలు ఎవరు కూడా వారి జీవితంలో దేనిలోనూ ఓడిపోకూడదు నాయన, నీకు స్తోత్రాలు. నీవు ఓటమి ఎరుగని దేవుడవు, నువ్వు సమాధిని జయించావు అయా, మృత్యువును జయించావు అయా. ప్రభా ఈ లోకంలో మనుషులందరికీ ఏదైతే కష్టమో వాటన్నిటిని నువ్వు జయించావు గనక నిన్ను నమ్ముకొని నిన్ను ఆరాధిస్తున్న ఈ యవన బిడ్డల్లో ఎవరు కూడా వారు ఓటమిని చూడకూడదు నాయన, నీకు స్తోత్రాలు. కనుక ఇదిగో ప్రభు ఈ యొక్క ప్రార్థనకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు రండి, మీరు మాతో ఉండండి, మమ్మల్ని నడిపించండి. మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మమ్మల్ని మీ కృప హస్తములకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రశస్త నామములు ఈ ప్రార్థన వినపం అడిగి పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ప్రియాంక ఒక ప్రత్యేకమైన పాట పాడుతుంది. ప్రియాంక ఒక ప్రత్యేకమైన పాట పాడుతున్నాగా మనందరం ప్రభుని ఆరాధిద్దాం. ఓ ప్రియ యువక నమ్మకుని యవ్వనం, దైవ భక్తితో ఉండుమా, క్రీస్తు పాటలో నడువుమా. ఓ ప్రియ యువతి నమ్మకుని యవ్వనం, దైవ భక్తితో ఉండుమా, క్రీస్తు పాటలో నడువుమా. నీ యవ్వనము అశాశ్వతం, ఈ సౌందర్యము వాడిపోవును. నీ యవ్వనము అశాశ్వతం, ఈ సౌందర్యము వాడిపోవును. నీ ఆయుషు తరిగిపోవును, నీ బలమంతయు క్షీణించును. నీ ఆయుషు తరిగిపోవును, నీ బలమంతయు క్షీణించును. ఓ ప్రియ యువక నమ్మకుని యవ్వనం, దైవ భక్తితో ఉండుమా, క్రీస్తు పాటలో నడువుమా. ఓ ప్రియ యువతి నమ్మకుని యవ్వనం, దైవ భక్తితో ఉండుమా, క్రీస్తు పాటలో నడువుమా. యేసే నీకు శాశ్వతము, వాక్యము నీకు దీపము. యేసే నీకు శాశ్వతము, వాక్యము నీకు దీపము. ప్రార్థన నీకు ఆయుధము, శాశ్వత జీవితం నీకివ్వును. ప్రార్థన నీకు ఆయుధము, శాశ్వత జీవితం నీకివ్వును. ఓ ప్రియ యువక నమ్మకుని యవ్వనం, దైవ భక్తితో ఉండుమా, క్రీస్తు పాటలు నడువుమా. ఓ ప్రియ యువతి నమ్మకుని యవ్వనం, దైవ భక్తితో ఉండుమా, క్రీస్తు పాటలో నడువుమా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకరు ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడతారా?
అమ్మగారు నేను పాడతాను. ఓకేనమ్మా, ఒక పల్లవి చరణం మాత్రమే పాడమ్మా, మన వాక్యంలోకి వెళ్దాం. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెనెల దెబ్బ అయినను తగలకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలకుండా కాచే నీ ప్రేమ. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. హల్లెలూయా. హల్లెలూయా. మరొకసారి మిమ్మల్ని అందరినీ ఇక స్టూడెంట్ స్పెషల్ ప్రేయర్ కి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అందరూ వీడియో పెట్టుకుంటే బాగుంటది, మిమ్మల్ని అందరినీ చూడాలని ఆశ. నెక్స్ట్ కొత్త వాళ్ళు యాడ్ అవుతారు కనుక మీ కొరకు ప్రేయర్ చేయాలి, మీరందరూ వీడియో పెట్టుకుంటే మంచిది. ఇప్పుడు దైవ సేవకులు రెవరెండ్ సతీష్ బాబు గారు మనకి దేవుని వాక్యాన్ని అందిస్తారు, శ్రద్ధగా ఆలకిద్దాం. హల్లెలూయా. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి ఈరోజు మనందరం కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయము చేత మనందరము ప్రార్థన చేయటానికి కూడుకున్నాం. మీ చదువుల కొరకు, అదేవిధంగా చదువుల తర్వాత తప్పకుండా ఉద్యోగం, ఆ ఉద్యోగం తర్వాత తప్పకుండా వివాహం, ఈ మూడు అనేవి ప్రతి వ్యక్తి జీవితంలో తప్పకుండా జరగవలసినవి కనుక పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పినటువంటి మాటను బట్టి ఈ రోజున ఈ విధంగా ప్రత్యేకమైన ప్రార్థన ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రత్యేకంగా అఖిల్ అనే సహోదరుడు మనతో ఉన్నాడు. కొంచెం అంటే మీరు మీ పేర్లు తెలిసినది ఏంటంటే మీరు మీ స్టడీ ఏంటి, మీరు దేని కొరకు ప్రార్థన చేయడం కొంచెం నాకు మెసేజ్ పంపించగలిగితే నాకు బాగుంటది. కొంచెం క్లియర్ గా నేను మీకోసం ప్రార్థన చేయడానికి బాగుంటది. ఏం చదువుతున్నారు? కొంచెం లౌడ్ గా, మీరు మ్యూట్ లో కూడా పడినట్టుంది. హలో, ఇప్పుడు వినపడుతుందా? అందరికి వినపడుతుందా? అంకుల్ వినిపిస్తుంది కానీ వాయిస్ స్లోగా వస్తుంది అంకుల్. వాల్యూమ్ కొంచెం స్లోగా వినపడుతుందా? అవును అంకుల్. ఓకే ఓకే, ఇప్పుడు పర్లేదా? ఇప్పుడు వాల్యూమ్ అంటే తగ్గింది అనుకుంటున్నాను.
అమ్మ నా ఫోన్ అది ఇది ఆన్ చేస్తానే బాగా స్లోగా ఉంది హంటి ఫోన్ ఆఫ్లైన్ లో ఉంటా ఆఫ్లైన్ లో ఉంటాను నేను ఆఫ్లైన్ లో ఉంటాను ఓకే. అఖిల్ అనే సహోదరుడు ఎగ్జామ్ కొరకు అని పంపించాడు. ఏ ఎగ్జామ్ నాన్న, అది కొంచెం డీటెయిల్ పెట్టగలవా? ఏ ఎగ్జామ్స్ కొరకు అనేది? ఓకే, మనతో జర్మనీ నుంచి అజయ్ ఉన్నాడు, ప్లస్ చాలా మంది అంతా జాషువా, జర్మియా, అఖిల్, అదేవిధంగా మనోజ్, హేమంత్, మౌనిక, ప్రమీల, ప్రియాంక, రమ్య, సోదరి సమత, వీళ్ళందరూ మనతో ఉన్నారు. చాలా సంతోషం. ఈ సమయంలో నేను ఒక 5 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పిన తర్వాత నేను మీకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. మొట్టమొదటిగా స్టడీస్ విషయంలో, లేకుంటే జ్ఞానం విషయంలో నిర్గమకాండము 35వ అధ్యాయము 30వ వచనంలో చూడగలిగితే బెసలేల్ అనేటువంటి ఒక వ్యక్తిని గురించి అక్కడ దేవుడు రాస్తాడు. అయ్యగారు ఒకసారి చెప్పరా? నిర్గమకాండము 35వ అధ్యాయము 30వ వచనం. ఓకే, అక్కడ చూడండి. మరియు మోషే ఇజ్రాయెల్ ఇట్లా నేను చూడుడి, యెహోవా హూరు కుమారుడును హూరు మనముడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును, విచిత్రమైన పనులంటిని చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో అని నింపి ఉన్నాడు అనేటువంటి మాట అక్కడ రాయబడుతూ ఉంది. బెసలేలు అనేటువంటి వ్యక్తికి వాస్తవంగా ఆ పనులు అతనికి తెలియవు, కానీ దేవుడు తన ఆత్మతో నింపి వివేక జ్ఞానములు అనుగ్రహించాడు దేవుడు. దేవుని ఆత్మతో నింపి ఆ యొక్క బెసలేలు అనేటువంటి వ్యక్తికి. సో దేవుడు ఈ రాత్రి మనం చెప్పే మాట ఏంటంటే, చదువుకుంటున్న వారు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, వారు ఎవరైనా, దేవుడు మీకు చక్కనైన జ్ఞానాన్ని ఇస్తాను అని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ వాక్యంలో నుంచి. ఒకవేళ మీకు అంత అనుభవం లేకపోవచ్చు ఉద్యోగ విషయంలో, కానీ దేవుడే జ్ఞానమునకు కర్త అయి ఉన్నాడు. సొలొమోను కూడా చిన్న వయసులో రాజు అవుతాడు. రాజు అయినప్పుడు దేవుడు తనకు ప్రత్యక్షమై అడుగుతాడు, సొలొమోను నీకేం కావాలి? ధనమా, ఐశ్వర్యమా, ఏం కావాలంటే అంటాడు, ఈ రాజ్యాన్ని పరిపాలించాలని నాకు జ్ఞానం దయచేయమంటాడు. అప్పుడు దేవుడు ఆయనకి చక్కనైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు, చక్కనైనటువంటి తెలివిని అనుగ్రహిస్తాడు. అటువంటి జ్ఞానము సొలొమోనుకి ముందు కానీ తర్వాత కానీ అటువంటి వారు ఎవరు ఉండని దేవుడు చెప్తాడు. అంటే దేవుడు జ్ఞానం ఇచ్చేటువంటి వాడు. ఆయన జ్ఞానం ఇస్తే అది ఎలాగుంటుంది అయ్యానంటే చాలా చక్కని జ్ఞానం. ఈ యొక్క బెసలేలు కానీ సొలొమోను కానీ చక్కనైనటువంటి ఆ నాయకత్వాన్ని వహించారు. ఎవరో కూడా సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ ని సొలొమోను సాల్వ్ చేయగలిగాడు. చాలా మంది సొలొమోను దగ్గరికి వచ్చారు ఈయన జ్ఞానము పరీక్షిద్దామని. ఆయన దగ్గరికి వచ్చినా కూడా దేవుడు ఆయనకి ఎటువంటి జ్ఞానం ఇచ్చాడంటే, ఎంతమంది ఆయన దగ్గరికి వచ్చి పరీక్షించినా వాటన్నిటికీ కూడా చిక్కు ప్రశ్నలకు కావచ్చు, వాటన్నిటికీ చక్కగా సమాధానం చెప్పే జ్ఞానం ఇచ్చాడు. ఈ రాత్రి దేవుడిని చూస్తున్న మాట, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీకు కూడా దేవుడు అటువంటి జ్ఞానాన్ని ఇవ్వబోతున్నాడు. చక్కనైన జ్ఞానాన్ని. నీ యొక్క సబ్జెక్ట్స్ కావచ్చు, నీ స్టడీస్, అవి ఎగ్జామ్స్ ఎంత క్రిటికల్ గా ఉంటున్నప్పటికీ వాటన్నిటికి కూడా చక్కగా నువ్వు హ్యాండిల్ చేయడానికి, చక్కగా రాయడానికి దేవుడు చక్కనైన జ్ఞానంతో నిన్ను నింపబోతూ ఉన్నాడు. రెండవ విషయం ఏంటంటే, దావీదును గురించి 1 సమూయేలు గ్రంథంలో ఒక మాట రాయబడింది. మొట్టమొదటి చెప్పింది స్టడీస్ కొరకు, జ్ఞానం కొరకు. రెండోది ఉద్యోగ విషయంలో. 1 సమూయేలు గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 17వ అధ్యాయము
సమూయేలు అంచెలంచెలుగా ఎదిగాడు, ఒకేసారి రాజు అవ్వలేదు. సమూయేలు మొదటిగా యోధుల మీద ఒక అధికారిగా నియమించబడ్డాడు. ఆ తర్వాత సహస్రాధిపతిగా చేయబడ్డాడు. అది మొదటి సమూయేలు 18:5 రాయబడి ఉంటుంది. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చిన గనుక సౌలు యోధుల మీద అతను నియమించాను. గమనించండి, దావీదు ఒకేసారి రాజు అవ్వలేదు. మొట్టమొదటిగా యోధుల మీద ఒక నాయకుడిగా నియమించబడ్డాడు. రెండవది 13వ వచనం, సౌలు అతన్ని తన యొద్దనుండనీక సహస్రాధిపతిగా చేశాననుంది. తర్వాత సహస్రాధిపతిగా చేశాడు. ఆ తర్వాత మొత్తానికి కొన్ని సంవత్సరాలకి దేవుడు ఆయన రాజుగా చేశాడు. అయితే దానికి ముందు ఒకటి ఏం జరిగింది? మొట్టమొదటిగా సవాల్తో కూడినటువంటి ఒక యుద్ధాన్ని చేశాడు. అదే గొలియాతు యుద్ధం. దావీదు గొర్రెలు కాసుకునేటువంటి వాడు. అంతవరకు యుద్ధం అంటే ఏందో తెలియదు, యుద్ధం చేయలేదు. ఫస్ట్ టైం గొలియాత్ దగ్గరికి వెళ్ళాడు. గొలియాత్తో ఎవరో యుద్ధం చేయలేకపోతున్నారు, చాలా క్రిటికల్ పొజిషన్. కానీ దావీదు అన్న మాట, దావీదు కొన్న ధైర్యం ఏంటంటే ఆ 17వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. 46వ వచనం, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. గమనించండి, ఒకటేంటంటే దావీదు ఆ సమస్యల్లో అందరూ కూడా భయపడి పారిపోతుంటే, అందరూ కూడా ఎవరి బలాన్ని వారు చూసుకొని పారిపోతున్నారు. మేము వారితో యుద్ధం చేయలేము, మా బలం సరిపోదు, మా యొక్క జ్ఞానం సరిపోదని పారిపోతుంటే దావీదు అంటున్నాడు, నా బలం కాదు, నా శక్తి కాదు, నా టాలెంట్ కాదు అని అన్నాడు. యెహోవా నిన్ను అనగా గొలియాతుని నా చేతికి అప్పగిస్తాడు. గుర్తుపెట్టుకో ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడితే నువ్వు నిరుత్సాహపరచబడాల్సి వస్తుంది. నీ టాలెంట్స్ మీద నువ్వు ఆధారపడితే నువ్వు కృంగిపోవాల్సి వచ్చింది కొన్నిసార్లు. ఎందుకంటే నువ్వు ఉద్యోగాలకి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటా ఉంది. నీ టాలెంట్స్ని బట్టి నువ్వు వెళితే నువ్వు కృంగిపోవాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే వచ్చిన క్వశ్చన్ సరిగా నువ్వు వచ్చినవి రాకపోవచ్చు, ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. కాంపిటీషన్ ఎక్కువగా ఉండటం వల్ల నువ్వు కృంగిపోయే అవకాశం ఉంటుంది. కానీ దావీదు గమనించండి, కొన్ని వేల సైన్యం అందరూ భయపడిపోతుంటే దావీదుకు ధైర్యం ఎందుకు వచ్చిందంటే, దావీదు ఏం చేస్తున్నాడంటే, నా బలం కాదు, నా జ్ఞానం కాదు, నా దేవుడు నాకు నిన్ను అప్పగిస్తాడు, శత్రువు అయినటువంటి నిన్ను. ఈరోజు దేవుడి దేవతుంది, నీవు దేవుడి యందు నమ్మకం ఉంచు. దేవుడు నీవు ఏ ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నావో ఆ ఉద్యోగం దేవుడు నీకు అప్పగిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఏ ఉద్యోగం కొరకు ప్రయాసపడుతున్నావు, ఏ ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నావు, ఏ ఉద్యోగం నీకు కావాలని ఆశపడుతున్నావు. కొన్నిసార్లు అంటాం, ఇది చాలా కష్టం అండి, చాలా మంది పోటీ పడుతున్నారండి, కొంతమంది భయపడిపోతున్నారండి. ఎస్, గొలియాతును చూసి అందరూ భయపడిపోయారు. కానీ దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. ఎందుకంటే దావీదు దేవుని నమ్మిన వ్యక్తి. వారు కూడా దేవుని నమ్మిన వారు ఇశ్రాయేలు. కానీ దావీదు దేవునితో చక్కని సహవాసం కలిగిన వ్యక్తి. అందుకే ఆయన అన్నాడు, దావీదు దేవుని శక్తిని ఎరిగిన వ్యక్తి. అందుకే ఆయన అన్నాడు, నిన్ను యెహోవా నా చేతికి అప్పగిస్తాడు. ఉద్యోగ విషయంలో ఒకవేళ కురింగిపోతున్నావేమో, టెన్షన్ పడుతున్నావేమో, దేవుడి ఈరోజు నీతో చెప్పమంటున్న మాట ఏంటంటే, దేవుని పైన విశ్వాసం ఉంచు. ఎంతమంది ఆ ఉద్యోగం రాదని బాధపడుతున్నా, అది రాదు అనుకుంటున్నా, కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నా, దేవుడితో చెప్పే మాట, దేవుడు నమ్ము, ఆయన శక్తిని గుర్తుపెట్టుకో, ఆయన ఆ ఉద్యోగాన్ని నీకు అప్పగించబోతున్నాడు. గొలియాతుని దావీదుకి ఎట్లా అప్పగించాడో దేవుడు ఉద్యోగాన్ని కూడా నీకు అలా అప్పగించబోతున్నాడు. తర్వాత మనం చూడగలిగితే 47వ వచనం దావీదు అంటున్నాడు, మొదటి సమూయేలు గ్రంథం 17:47 వచనం, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు, యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించు. చూడండి, రెండోది కూడా అంటున్నాడు, యుద్ధం చేసేది నేను కాదు, దేవుడు యుద్ధం చేస్తాడు. మిమ్మల్ని అందరినీ దేవుడు మా చేతికి అప్పగిస్తాడు. మీరు ఉద్యోగాల కొరకు, చదువుల్లో యుద్ధం చేసేది మీరు కాదని గుర్తుపెట్టుకోండి. చదువుతున్నారు, చదవాలి, నేను చదవద్దంటలే, చదవాలి.
కానీ దేవుని పైన ఆధారపడాలి. నీ వంతుగా నువ్వు చదవాలి. ప్రభు సహాయాన్ని కోరుకునేందుకు జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే, జ్ఞాపశక్తి ఇచ్చేవాడు ఆయనే. ఈయన అంటున్నాడు యుద్ధం చేసేది దేవుడే. ఈ రోజున ఒక సహోదరి సాక్ష్యం చెప్తా ఉంది ఇందాక, రమ్య. తను ఈరోజు ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది. వాస్తవంగా వారి కుటుంబ సభ్యులందరూ ప్రభు నమ్ముకోలేదు. వారి పిన్ని, వారి బాబాయ్ ప్రభు నమ్ముకున్నారు. అక్కడ ఉంటుంది, మనతో ప్రార్థనలో ఏకీభవిస్తున్నాడు జూమ్ లో. ఈరోజు తన ఎగ్జామ్కి వెళ్తే తన సాక్ష్యం చెప్తా ఉంది. తనకి ఎవరో చెప్పినట్టుగా అనిపిస్తుందట ఎగ్జామ్ రాసేటప్పుడు, ఈ యొక్క ఇది కరెక్ట్ కాదు, ఇది నువ్వు కరెక్ట్ పెట్టు, ఇది కరెక్ట్ గా ఇది చేయొద్దు, ఈ ఆన్సర్ కరెక్ట్ కాదు అని ఏదో ఒక స్వరం, ఏదో వ్యక్తి తనతో చెప్పినట్టుగా తను అనిపించి ఆ మరల తర్వాత ఇది రైట్ అని చెప్తున్నట్టుగా అనిపించిందట తనకి. అలాగే తన ఎగ్జామ్ చక్కగా రాసిందట. మనం ప్రార్థన కూడా చేస్తాం. ఈ రోజు కొన్ని రోజులు ప్రార్థన చేస్తున్నాం రమ్య అనే సహోదరి కొరకు. నాకు సంతోషం అనిపించింది ఆ విషయాన్ని విన్నప్పుడు. మీరు దేవుని బిడ్డలారా, తమ్ముడు చెల్లి, దేవుని పైన ఆధారపడు. యుద్ధము దేవుడే చేస్తాడు, నీకు ఆయన బోధిస్తాడు. ఎగ్జామ్ లో లేకుంటే ఇంటర్వ్యూలో, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్నావా, ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పాలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన నీకు జ్ఞానం ఇస్తాడు. ఆయన నీలో ఉండి మాట్లాడతాడు. దావీదు అంటున్నాడు యుద్ధం యెహోవాదే, ఇంటర్వ్యూ యెహోవా నడిపిస్తాడు నిన్ను, నువ్వు భయపడద్దు. నీకు దేవుడు చక్కగా ఆ ఉద్యోగాన్ని నీకు అప్పగిస్తానంటున్నాడు దేవుడు, గుర్తుపెట్టుకో. ఇది తర్వాత చూడగలిగితే 50వ వచనం, దావీదు ఫిలిస్తీని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను. చూడండి, దావీదు దగ్గర ఏ యుద్ధ సామాగ్రి లేదు, ఆయనకు యుద్ధము రాదు సరిగా. అయితే అక్కడ చూడండి, దావీదు ఫిలిస్తీను కంటే బలాఢ్యుడైపోయాడంట. ఫిలిస్తీనుడు అందరికంటే బలాఢ్యుడు గొలియాతు. కానీ ఇక్కడ బైబిల్ చదువుతున్న మాట ఏంటంటే ఆ ఫిలిస్తీన్ కంటే కూడా దావీదుకు బలం వచ్చిందంట. ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడైతే దావీదు దేవుని పైన ఆధారపడ్డాడు, దేవుని నమ్మాడో, అప్పుడు దావీదుకి ఫిలిస్తీన్ కంటే అధిక బలం వచ్చింది. అక్కడ ఏం జరిగిందంటే ఖడ్గము లేక వడిసెలతోనూ రాత్రి ఫిలిస్తీన్ కొట్టి చంపాడు. ఈ దినాల్లో అందరికి ఉన్నటువంటి ఆలోచన, గవర్నమెంట్ ఉద్యోగం కావాలన్నా, ఏదైనా ఉద్యోగం కావాలన్నా లంచం కడితేనే ఉద్యోగం వస్తుందని. ఏ అవసరం లేకుండా దేవుడు దావీదుకి విజయాన్ని ఇచ్చాడు. నీ జీవితంలో దేవుడు చెబుతున్నాడు ఈ రోజున, ఏ లంచం కట్టకుండా దేవుడు నీకు ఉద్యోగంగా నీబోతున్నాడు. ఆయనే నీ సహాయం చేయబోతున్నాడు. ఆయన అధికారులతో మాట్లాడబోతున్నాడు. విశ్వసించు. ఈ వాక్యాలను గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయ ప్రతిరోజు దేవుడి జీవితంలో కార్యం చేయబోతున్నాడని చెబుతున్నాడు. మూడో విషయం వివాహం కొరకు. ఆదికాండంలో మనం చూడగలిగితే ఆదికాండం ఇస్సాకు గురించి మనకు అందరూ తెలిసిన విషయమే. ఇస్సాకు గురించి నేను త్వరగా ఇది నేను చెప్పి నేను ముగిస్తాను, ప్రార్థన చేస్తాను మీ కొరకు. ఇస్సాకు గురించి ఆదికాండం 24వ అధ్యాయం 45వ వచనం, 24-45వ వచనం. వివాహం కొరకు ఎదురొస్తున్నటువంటి మీకు తప్పకుండా చదువుకునేటువంటి వారు తప్పకుండా నెక్స్ట్ ప్రార్థన చేయవలసింది ఉద్యోగం కొరకు. ఉద్యోగాలు పొందుకున్నటువంటి వారు నెక్స్ట్ తప్పకుండా చేయవలసింది వివాహం కొరకు. వివాహం కొరకు దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే ఆదికాండం 24వ అధ్యాయము 45వ వచనం. నేను నా హృదయంలో అట్లు అనుకున్నట్టు చాలింపక ముందే రెబ్కా భుజం మీద తన కడవను పెట్టుకుని వచ్చి ఆ బావిలోని దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చాను అనే మాట. అనగా అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకి వివాహం కొరకు ఒక అమ్మాయిని చూడమని అబ్రహాము తన దాసుడైన ఎలియాజరును పంపించినప్పుడు ఎవరు తన యజమానికి భారీగా ఉంటారు తెలియదు, ఎవరి దగ్గర వెళ్ళాలో తెలియదు. మోకరించి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన వెంటనే ఆయన ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తాడో ఆ విధంగానే ఒక స్త్రీ వచ్చి కడవతో నీళ్లు తీసుకొని వచ్చి ఆయన తాగటానికి పోసి తన యొక్క ఒంటెలకు కూడా పోస్తాను. చూడండి, ప్రార్థన ఆ తర్వాత చక్కగా ఆ స్త్రీ ఇస్సాకు భారీగా ఉంటది. 3 వివాహ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకో. దేవుడు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు చక్కనైనటువంటి భాగస్వామి దేవుడు మీకు ఇస్తానని చెప్తున్నాడు. ఈ లోకంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకో. ఎవరో కూడా యవనస్తులారా, ప్రార్థన చేయండి, ప్రభువుని అడగండి. ప్రభువుని అడిగితే దేవుడే మీకు కరెక్ట్ గా దేవుడు సిద్ధపరిచిన వ్యక్తులు దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమెన్, ఆమెన్. ఈ సమయంలో నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. మీ స్టడీస్ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఉద్యోగాలు కావాల్సిన ఉద్యోగాల కోసం ప్రార్థన చేయబోతున్నా. వివాహాలు కావాల్సిన వివాహాల కొరకు నేను ప్రార్థన చేయబోతున్నా. నాతో పాటు అందరూ ఏకీభవించండి. ఇది నా పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెప్పమన్న 3 విషయాలు నేను చెప్పాను. 1, దేవుడు మీకు బెసలేలు ఇచ్చినటువంటి ఆత్మ జ్ఞానాత్మను మీకు ఇస్తానని చెప్తున్నాడు.
న్యూ క్రియేషన్. బెసలేల్కి ఎటువంటి జ్ఞానం ఇచ్చారు తెలుసా? క్రియేటివిటీ. అంతకుముందు అటువంటి పని చేయలా, కానీ దేవుడు ఆ పని చేయటానికి జ్ఞానం ఇచ్చాడు. నీకు కూడా ఆ ఉద్యోగ విషయాల్లో క్రొత్త వాటిని, క్రియేటివిటీ, ఆ స్కిల్స్ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. గుర్తుపెట్టుకో, కొత్త వాటిని నువ్వు తయారు చేయటానికి కొత్త ఆలోచనలు నీకు ఇవ్వబోతున్నాడు. కొత్తవి నువ్వు కనిపెట్టడానికి దేవుడు నీకు జ్ఞానం ఇవ్వబోతున్నాడు. అంతకుముందు ఎవరో కూడా అవి సాధించలేదు, చేయలేదు. అటువంటి జ్ఞానాన్ని, అటువంటి ఆ ఆత్మ జ్ఞానాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడని చెబుతున్నాడు. ప్రార్థన చేయి, ఆ వాక్యాన్ని ఎత్తి ప్రార్థన చేయి. నువ్వు ఏ ఉద్యోగంలో జాయిన్ అవ్వబోతున్నావో ఆ ఉద్యోగంలో నీకు క్రొత్త తలంపులు, క్రొత్త ఆలోచనలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడట. రెండవది, ఉద్యోగ విషయంలో నువ్వు ఏం టెన్షన్ పడొద్దు. దేవుడు నీకు ఆ ఉద్యోగాన్ని అప్పగించబోతున్నాడు. యుద్ధం దేవుడు నీ పక్షాన కార్యం చేయబోతున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా ధైర్యంగా ఉండండి. మూడోది, నీ వివాహ విషయంలో తొందరపడి నిర్ణయం ఎవరు తీసుకోవద్దు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేసి ప్రభువుకి అడగండి. తప్పకుండా దేవుడిని దైవ చిత్తానుసారం వ్యక్తిని దేవుని జీవితంలో కనుగొరేస్తాడు. ఓకే, ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే నేను మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఈ సమయంలో మీ అవసరతల కొరకు నేను ప్రార్థన చేయబోతున్నా. మీ చదువుల కొరకు, మీ ఉద్యోగాల కొరకు, మీ వివాహాల కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను ఈ సమయంలో. హల్లెలూయా. అందరూ కూడా విన్న వాక్యాన్ని బట్టి ఒకసారి కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు, నీవు ఏ స్థితిలో కూడా వెళుతున్నావు, దేవుడు ఈరోజు నీతో మాట్లాడాడు. ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ. ఎందుకంటే దేవుడే నన్ను చెప్పమన్నాడు ఈ 3 మాటల్ని. అందుకే నేను చెప్పడం జరిగింది. ఉద్యోగం పొందుకోవటానికి కొన్ని ఎగ్జామ్స్ రాయాలి, కొన్ని ఎదుర్కోవాలి. దావీదు ఎదుర్కొన్నట్లు గొలియాతును ఎదుర్కొన్నాడు దావీదు. ఆ తర్వాత తను అధికారంలోకి వచ్చాడు. నీ జీవితంలో కూడా అక్కడ ఉద్యోగం పొందుకోవటానికి కొన్ని టెస్టులు కూడా వెళ్ళాలి. అయితే దేవుడు అంటున్నాడు, నీ పక్షాన్ని యుద్ధం చేస్తానంటున్నాడు. దావీదుకి ఏ విధంగా తోటే ఉండి యుద్ధం చేశాడో అదే నీ పక్షాన్ని కూడా ఆయన కార్యం చేస్తానంటున్నాడు. నమ్మి ప్రార్థన చేసుకో తమ్ముడు, చెల్లి, విశ్వసించి ప్రార్థన చేయి. అడుగు దేవుని. నీ మనసులో ఏ ఆలోచన ఉంది? నీవు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు? నువ్వు దేవుని కొరకు దేవుని అడుగుతున్నావు? నువ్వు దేని కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు? ఇన్ని రోజుల నుంచి ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ సమయంలో నోరు తెరిచి నువ్వు అడగగలవా ప్రభువుని? హల్లెలూయా, హల్లెలూయా. దేవా, హల్లెలూయా. విశ్వసించు ప్రార్థన చేయి తమ్ముడు, చెల్లి. డౌట్ పడొద్దు. ఈరోజు దేవుడు నీతోటే చెప్పమన్నాడు. ఆ మాటలు నేను చెప్పాను అంతే. ఈ రోజు ఎవరైతే జూమ్ లోకి వస్తున్నారో, ఎవరైతే లైవ్ లో వింటున్నారో, దేవుడు మీతో చెప్పమన్న మాటలు చెబుతున్నాను. పరిశుద్ధాత్మ నన్ను చెప్పమన్న మాటలు చెబుతున్నాను. బెసలేలికి ఇచ్చినటువంటి ఆ జ్ఞానమును దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆ యొక్క చక్కని స్కిల్స్ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీవు ఒక క్రొత్త విషయాలను కనిపెట్టబోతున్నావు. అట్టి జ్ఞానం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రభు కొందనాలు చెల్లించు, మహిమపరచు దేవుని. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకు స్తోత్రం. దేవా నీకు కొందనాలు చెల్లిస్తూ యేసయ్యా నీకు పాట పాడు. హల్లెలూయా, స్తోత్రములు. యేసయ్యా నీకు కొందనాలు, యేసయ్యా నీకు కొందనాలు, యేసయ్యా నీకు కొందనాలు. నీ అవసరం ఏంటో, నీ భారం ఏంటో నీకు తెలుసు కనుక నువ్వు మొట్టమొదటి దేవుని అడుగు. నేను నీ కొరకు ప్రార్థన చేయబోయే ముందు నీవు దేవుని అడుగు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఈ సమయంలో నీ ఆశ, నీ కోరిక, నీ తపనేంటో నువ్వు ప్రభువుని అడుగు. ఆయన నీ యొక్క హృదయ వాంఛను తీర్చబోతున్నాడు. నీ తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేక కొన్నిసార్లు నువ్వు బాధపడుతూ ఉండొచ్చు. ఒకవేళ వారికి చేస్తే వాళ్ళు బాధపడతారనో,
లేకుంటే వారు గద్దిస్తారనో కోప్పడతారనో ఒకవేళ వారికి కూడా చెప్పుకోకుండా నువ్వు మనసులో నలిగిపోతూ ఉండొచ్చు. కానీ ఈరోజు దేవుడు నీతో చెబుతున్న మాట, నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. నీ భారమును యెహోవా మీద మోపమంటున్నాడు. ఆయన నేను ఆదుకుంటానని చెబుతున్నాడు. ప్రయాసతో మోస్తున్న నీ భారమును ఆయన పైన మోపమంటా ఉన్నాడు. చదవలేకపోతున్నావా? ఎంత చదివినా నీకు అర్థం కావట్లేదా? జ్ఞాపకం ఉంచుకోలేకపోతున్నావా? ఉద్యోగం కొరకు ఎన్నోసార్లు ట్రై చేస్తున్నావా కానీ ఫెయిల్ అయిపోతా ఉందా? ఈరోజు దేవుడు నీతో చెబుతున్న మాట, దేవుడు నీకు అప్పగించబోతున్నాడు ఆ ఉద్యోగాన్ని, దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఉద్యోగాన్ని, దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఆ జ్ఞానాన్ని, దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవాని కొందనాలు, దేవాని కొందనాలు, దేవాని కొందనాలు, దేవాని కొందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు కొంతమంది కొరకు. ఆ తర్వాత నేను మిగిలిన వారి కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈ సమయంలో పాస్టర్ గారు సహోదరుడు అజయ్ కొరకు, ప్రియాంక కొరకు, జర్మియా కొరకు, జాషువా కొరకు, మౌనిక కొరకు పాస్టర్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. అఖిల్ కొరకు కర్నూలు నుంచి సహోదరుడు మనతో పాటు ప్రేయర్లో ఉన్నారు. హానోక్ పాస్టర్ గారి వాళ్ళ కుమారుడు. సో తన కొరకు పాస్టర్ గారు ప్రార్థన నడిపిస్తారు. ఈ సమయంలో మనందరూ ఏకీభవిద్దాం. ఆ తర్వాత నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. అందరూ కూడా ఏకీభవించడం దయచేసి. అందరు కళ్ళు మూసుకొని మాతో పాటు ఏకీభవించండి. కళ్ళు మూసుకొని, ఎవరు కళ్ళు తెరవద్దు. ప్రభు వైపు చూడండి, ప్రభు వైపు చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, హీఈస్ గోయింగ్ టు గివ్ a wonderful knowledge. Believe it, that's it. నమ్ము. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్నా నేను చెబుతున్నా, నమ్ము. వాటి నువ్వు సాక్ష్య రూపంలో దేవునికి మహిమార్థమే చెప్పబోతున్నావు రాబో రోజుల్లో. విశ్వసించు. రాదు అనుకోవద్దు. నువ్వు అనుకుంటున్నావా చాలా కష్టంగా ఉందని? నో ప్రాబ్లం. పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు, అది నీకు నేను ఇవ్వబోతున్నాను అంటున్నాడు. నేను నీకు అప్పగించబోతున్నా. గోలియాతును దావీదుకు అప్పగించినట్లుగా నేను నీకు ఆ ఉద్యోగమును లేకుంటే ఆ మంచి ర్యాంకును నేను నీకు ఇవ్వబోతున్నానని దేవుడు చెబుతూ ఉన్నాడు. నమ్మి ప్రభువుని స్తుతించి సమయంలో ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీభవిద్దాం. హల్లెలూయా. సోదరు అజయ్ కొరకు, జాషువా కొరకు, జర్మియా కొరకు, మౌనిక కొరకు, అదేవిధంగా సోదరుడు అఖిల్ కొరకు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఆ ప్రియాంక కొరకు మనందరూ ఏకీభవిద్దాం. పరిశుద్ధుడమైన దేవా, కృపగలిగిన మా తండ్రి, జీవమునకు అధిపతి యేసయ్యా, యేసయ్యా, ఈ సాయంకాలపు వేళ మా యొక్క స్వంత ఆలోచనతో కాదు కానీ మరి ప్రభా ఈ జూమ్ ప్రేయర్ లో మరి ఏ బిడల కొరకు నీవు ప్రభా ఆలోచన కలిగి ఉన్నావో వారి నిమిత్తం ఎలాగన ప్రార్థన చేసే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, కొన్ని ప్రభా అవసరతలతో ప్రభా ఉన్నటువంటి బిడల కొరకు మీ సన్నిధిలో ఎత్తి పడుతున్నాం తండ్రి. యవనస్తులు దేవానైనా వారి జీవితాల పట్ల నువ్వు ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నావు కనుక నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా కర్నూలు నుంచి మాతో ఏకీభవిస్తున్న సహోదరుడు అఖిల్ ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, తను డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నాడంట ప్రభా. ఇదిగో నాయన తను ఫైనల్ ఎగ్జామ్స్ కొరకు ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మరి ప్రభా కరోనా వైరస్ వల్ల క్లాసెస్ కూడా అయా సరిగా జరగలేనటువంటి పరిస్థితుల్లో ప్రభా నాయన అయ్యా బిడలు మరి వారి చదువు, వారి విద్యా సంవత్సరం వ్యర్థం కాకుండా మీరు సహాయం చేస్తున్నారు. అందుని బట్టి వందనాలు. దేవా, మరి నీ కుమారుడు ఇక 2nd ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ లో ప్రభా ఏదైతే తను అయా ఇంతకాలం తను చదువుకున్నాడో నేర్చుకున్నాడో ప్రభా అదంతా కూడా తన ఎగ్జామ్స్ లో మీరు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయా మరి అఖిల్ కి కావాల్సినటువంటి ఆయా జ్ఞాపక శక్తిని మీరు దయచేయండి, ఆయా కాన్సన్ట్రేషన్ మీరు దయచేయండి నాయన. దేవా, ఇదిగో ప్రభా యొక్క ఎగ్జామ్స్ లో తనకి మంచి రిజల్ట్ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆయా నీ కుమారుడికి మంచి భవిష్యత్తు దయచేయండి.
తన జీవితం పైన పని చేస్తున్న ప్రతి విధమైన అంధకార దురాత్మ చీకటి శక్తుల ప్రభావమును యేసు క్రీస్తు అధికార నామములో గద్దిస్తున్నాను ప్రభువా. నీ కుమారుడికి మంచి భవిష్యత్తును అనుగ్రహించండి అయా. నీ కుమారుడు తన తండ్రి గారి పరిచర్లో కూడా ఆయా మంచిగా వాడబట్టడానికి సహకరించడానికి మీరు సహాయం చేయండి. ఎదిగో నీ కుమారుడు తన సంఘంలో అనేక యవ్వన బిడలకు మాదిరిగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను అయా. ఇదిగో నీ కుమారుడికి జయ జీవితాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డ జీవితం పట్ల మీ యొక్క సంపూర్ణ చిత్తము సంకల్పము నెరవేర్చండి ప్రభువా. నీకు స్తోత్రాలు అయా. ఇక అఖిల్కి మంచి భవిష్యత్తు అయా యేసు నామములో ప్రకటిస్తున్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు నాయన. దేవా ఈ సమయంలో ప్రియాంకని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయా. తను ప్రభు బిఎస్సి నర్సింగ్ చేస్తుండగా దేవా ఇదిగో ప్రభు నీ కుమార్తెకు మీరు సహాయం చేయండి ఆయా. మొన్న జరిగిన ప్రభు ఆ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్స్ లో ప్రభు క్లాసెస్ లో నాయన టెస్ట్ లో మీరు తోడుగా ఉండి నడిపించారు దేవా నాయన ప్రభు. మరి తండ్రి ఇదిగో ప్రభు తన యొక్క ఫైనల్ ప్రభు ఇయర్ లో మీరు సహాయం చేస్తున్నారు, అందును బట్టి స్తోత్రాలు అయా. ప్రభు నీ కుమార్తెకు కావాల్సిన జ్ఞానమును తెలివిని జ్ఞాపశక్తిని అనుగ్రహించండి దేవా. తన యొక్క స్టడీస్ లో ప్రభు నాయన మీ చిత్తము జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభు అయా. ఈ యొక్క కోర్స్ తర్వాత తన యొక్క మరి ఏ గోల్ కలిగి ఉందో ప్రభు ఆ గోల్ చేరుకోవడానికి ప్రభు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. నీ కుమార్తె చుట్టూ మీరు కంచి వేయండి. ఇది నాన్న యవనస్తులు ప్రభు భయంకర పరిస్థితులకు గురవుతా ఉన్నారు ఆయా. నీ కుమార్తె చుట్టూ మీ కంచి వేసి ప్రతి అపాయం నుంచి కీడు నుంచి ప్రమాదం నుంచి తప్పించండి నాయన. ఆధ్యాత్మికంగా ఎదిగించండి దేవా. మంచి భవిష్యత్తును నీ కుమార్తెకు అనుగ్రహించండి. ఇదిగో నీవు పరిస్థితులను తల క్రిందులుగా చేయువాడవయ్యా. నీకు స్తోత్రాలు అయా. ఇదిగో బెసలేలకు జ్ఞానం ఇచ్చిన వాడవు నీవే కనుక ఈ ప్రియ యవన బిడ్డలందరూ కూడా అయా ఇదిగో జ్ఞానము అనుగ్రహించువాడు నీవని వారు గుర్తెరిగి అయ్యా ఆ యొక్క జ్ఞానాధారమైన నీ యొద్దకు వచ్చే విధంగా మీరు చేయండి అయ్యా. వారి జీవితాల్లో నీ యొద్దకు వచ్చిన వారికి ప్రభా ఎన్నడూ కూడా ఏది కోల్పోలేదు కదయ్యా. నీ యొద్దకు వచ్చిన ప్రతి యవనస్తుడు విజయాన్ని పొందుకున్నాడు కదయ్యా. ఇదిగో యోసేపు ప్రభు నాయన ఆ యొక్క మరి తండ్రి బానిస బ్రతుకు నుంచి నాయన ఆ యొక్క ప్రభు దేశమునికే మంత్రిగా నువ్వు దీవించావు కదా దేవానికి స్తోత్రాన్ని. ఆలోచనలు ఉన్నతమైనవి దేవా. ప్రజలందరూ యోసేపును ఒక బానిసగా చూశారు కానీ నీ ఒక్కడివే ఆ యొక్క యోసేపును మంత్రిగా చూసావయ్యా. ప్రజలందరూ దావీదును గొర్రెల కాపరిగా మాత్రమే చూశారు కానీ నీవైతే ఇజ్రాయేలు దేశమునకు రాజుగా చూసావయ్యా. ఈ యొక్క మాతో జూమ్ లో ఏకీభవిస్తున్న యవన బిడ్డలందరినీ కూడా ఇదిగో నువ్వు మామూలుగా చూడట్లేదు నాయన అయ్యా. వారి పట్ల నీ ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నావు దేవా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను అయా. మౌనికాని బట్టి వందనాలు అయా. ప్రభా మంచి ఆరోగ్యము దయచేయండి. ఆ యొక్క ఆస్తమా నుంచి పరిపూర్ణ విడుదలని కుమార్తెకు దయచేయండి అయ్యా. అయా ప్రభా నాయన నువ్వు ఆయా చాలదిగా ఏది ఇవ్వవు. నువ్వేదైనా చేస్తే అది సంపూర్ణంగా చేస్తావు ఆయా. సంపూర్ణమైన ఆరోగ్యం నీ కుమార్తెకి దయచేయమని ప్రార్థిస్తున్నాను అయా. సచివాలయం ఎగ్జామ్ రాసి ప్రభు రిజల్ట్ కొరకు ఎదురు చూస్తుండగా ద్వారాలు తెరవండి. నీ కుమార్తె కొరకు మీరు నిర్ణయించిన ఉద్యోగమును అనుగ్రహించండి దేవా. అలాగే వివాహ విషయంలో కూడా వారు ఎదురు చూస్తున్నారు అయ్యా. మీ కార్యం చేయమని ప్రార్థిస్తున్నాను అయా. ప్రభు వివాహము అన్ని విషయంలో ఘనమైనది. ఇదిగో నువ్వు మా పట్ల ప్రణాళికలు కలిగి ఉన్నావు గనక వారి యొక్క జీవిత భాగస్వాములు ఎక్కడున్నారో నువ్వు ముందుగానే నిర్ణయించావు గనక అయా. మీదైన సమయంలో మీదైన పద్ధతిలో నీ కుమార్తె కొరకు మీరు నిర్ణయించిన జీవిత భాగస్వామిని మీరు వారి యొద్దకి నడిపించమని ప్రార్థిస్తున్నాను అయా. మౌనికాకి మంచి భవిష్యత్తు ప్రభా యేసు నామములో దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవానికి స్తోత్రములు నాయన. కృపామయుడ అయా తండ్రి. జాషువాని బట్టి వందనాలు. వైజాగ్ నుంచి అయా జాషువా మాతో ఉంటున్నాడు ప్రభు నీకు వందనాలు అయా తండ్రి. ఇదిగో జెర్మియా వైజాగ్ నుంచి మాతో ఉంటున్నాడు అయా. ఇద్దరు బ్రదర్స్ ప్రభు ట్విన్స్ ని మీకు అప్పగిస్తున్నాను ప్రభు అయా తండ్రి. ఇదిగో వారి ఇరువురిని కూడా అయా ఒకేసారి మీరు గర్భంలో రూపించారు. అయితే తల్లి గర్భంలో రూపించబడక మునిపే మీరు వారిని ఎరిగి ఉన్నారు. అందరూ బట్టి స్తోత్రాలు అయా. వారి పట్ల మీరు ప్రభా శ్రేష్టమైన ఆలోచనలు కలిగి ఉన్నారు అయా. రక్షణ పొందిన ప్రభా ఆధ్యాత్మికమైనటువంటి మంచి కుటుంబంలో మీరు ప్రభు వారిని ఉంచారు. అందరూ బట్టి స్తోత్రాలు. ఇది నాన్న యవనస్తులు భయంకర పరిస్థితుల్లోకి వెళ్తున్నారు. చెడు వ్యసనాలకి బాలసనైపోతున్నారు అయా. ప్రభు ఇదిగో తండ్రి రక్షణ అనుభవం కూడా ఈ బిడ్డలు మీరు నడిపిస్తున్నారు. అందరూ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. అయా వారికి ఇచ్చిన శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి వందనాలు
ఆయా వారికి ఇచ్చిన అవకాశాలు బట్టి సదుపాయాలు బట్టి స్తోత్రాలు. వారు మంచిగా స్టడీస్ చేయడానికి మీరు కృపణిస్తున్నారు, నీకు వందనాలు. ఆయా బిడ్డలకి కావాల్సిన మంచి జ్ఞానం మీరు అనుగ్రహించండి. బెసలేలికి ఇచ్చినటువంటి జ్ఞానం వారికి దయచేయండి. ఆయా సృజనాత్మక శక్తి వారికి దయచేయండి. ఆ యొక్క క్రియేటివ్ పవర్, ఆ యొక్క స్కిల్స్ వారికి అనుగ్రహించండి. ఆయా వారి భవిష్యత్తు కొరకు ఏవైతే వారికి అవసరమో ఆయా అవసరమైన ప్రతి టాలెంట్ వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. వారి విశ్వాసంలో, ప్రార్థన జీవితంలో, ఆధ్యాత్మికంగా నీ బిడ్డలు అభివృద్ధి పరచండి. యవ్వనులు దేని చేత తమ నడతను సరి చేసుకుందరు, నీ వాక్యము చేతనే కదా అని కీర్తనకారుడు సెలవిచ్చినట్లుగా ఇదిగో నీ వాక్యము వారి హృదయాలలో సమృద్ధిగా నివసింపనీయండి అయ్యా. నీకు స్తోత్రాలు నాయన, స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా, యోసేపు వలె పాపము నుంచి దూరముగా పారిపోయి అయ్యా ఇదిగో ప్రభా నీకు స్తోత్రాలు. అయ్యా నీవు వారి కొరకు దాచి ఉంచిన ఆ యొక్క శ్రేష్టమైనటువంటి భవిష్యత్తును వారు పొందుకున్నట్లుగా మీరు కృప చూపించండి నాయన. ఆయా బిడలకు ప్రభా సాతానికి దొరకకూడదు దేవా. అయ్యా ఇదిగో వారి చుట్టూ మీకు కంచె వేయండి నాయన. మంచి ఆరోగ్యం వారికి దయచేయండి ప్రభా. మంచి జ్ఞానము, మంచి తెలివిని, మంచి జ్ఞాపక శక్తిని బిడలకి దయచేయండి దేవా. వారు జీవితం అంతా నీకు సాక్షులుగా ఉండాలి. వారి జీవితాన్ని బట్టి సాతాను అవమానించబడాలి. అయ్యా వారి జీవితాన్ని బట్టి మీ నామమునకు మహిమ రావాలి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. అయ్యా ఇదిగో ఇద్దరు బిడ్డలు నీకు దయగల హస్తాలకు అప్పగిస్తున్నాను. అయ్యా వారికి మంచి భవిష్యత్తు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవానికి స్తోత్రాలు. నీ బిడ్డలు ఉన్నతమైన స్థానంలో ఉంచండి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా మిమ్మల్ని తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచను అన్నావు కదా ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. అయా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో ఈ యొక్క యవన బిడ్డలందరినీ కూడా మీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాను. మరొకసారి అయా అఖిల్ని ప్రభా, అయా ప్రియాంకని ప్రభా, మౌనికాని, అయా జాషువాని, జెర్మియాని ఈ బిడ్డలందరినీ కూడా మీ దయగల హస్తములకి అప్పగిస్తూ వీరి పక్షంగా నేను చేసిన ప్రార్థన మీరు ఆలకించారని చెప్పి నమ్మి నిన్ను స్తుతిస్తూ నీ యొక్క ఆశీర్వాదాలు వీరి జీవితాల్లోనికి విడుదల చేస్తూ ప్రభా, వీరి జీవితాల్లో నీ చిత్తము జరగకుండా ఆయా ఆటంకపరుస్తున్న ప్రతి విధమైన సాతాను, అంధకార, దురాత్మ, ఆయా చీకటి శక్తుల ప్రభావములను యేసు క్రీస్తు అధికార నామములో లయపరుస్తూ యేసు క్రీస్తు శక్తివంతమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ సందర్భంలో నేను మిగిలిన వారి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. గమ్యం చేరాలని, నీతో ఉండాలని, పగలు రేయి పరవశించాలని, ఈ నింగి నేల కనుమరుగైనను శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను, నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను, నిన్ను చేరాలని సాగిపోతున్నాను, నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను, నిన్ను చేరాలని. గమ్యం చేరాలని, నీతో ఉండాలని, పగలు రేయి పరవశించాలని, లేలా కనుమరుగైనను శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను, నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను, నిన్ను చేరాలని. భూమి అంతా తిరిగి జగమంతా నడచి నీ జ్ఞానముకు స్పందించాలని, నాకున్నవన్నీ సమస్తం వెచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని, అది ఎంత ఎత్తులో ఉందో అది ఎంత లోతున ఉందో, అది ఏ రూపంలో ఉందో, అది ఏ మాటల్లో ఉందో, సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను, నిన్ను చేరాలని.
గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రేయి పరవశించాలని ఈ నింగి నేల కనుమరుగైనా శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని. హల్లెలూయా. హల్లెలూయా. అజయ్, ప్రత్యేక దేవుడు మీతో జ్ఞాపకం చేస్తున్నాను, గుర్తుపెట్టుకో. బెసలేలుకు ఇచ్చిన జ్ఞానాన్ని అజయ్ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈజ్ గోయింగ్ టు ఫిల్ యూ విత్ అ స్కిల్ టు డూ ఆల్ కైండ్స్ ఆఫ్ వర్క్స్. దేవుడు ప్రత్యేకంగా ఒక నూతనమైనటువంటి వాటిని చేసేటువంటి ప్రజ్ఞ వివేక జ్ఞానములను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆ దేవుడు తన ఆత్మతో నిన్ను నింపబోతున్నాడు. కనుక నువ్వు ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతిరోజు ప్రార్థన చేయి. దేవుడు నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా దీవించబోతా ఉన్నాడు. హల్లెలూయా. yes, he is going to bless you. పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్పమన్న మాటని చెబుతూ ఉన్నాను. దేవుడు నీకు బెసలేలుకి ఎటువంటి జ్ఞానం ఇచ్చి ఉన్నాడో అటువంటి జ్ఞానము గల ఆత్మతో నేను నింపబోతూ ఉన్నాడు. కనుక ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రార్థన చేయి. ఒక సమయంలో నేను మిగిలిన వారి కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాను. మిగిలిన వారి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. నాతో పాటు ఏకీభవించండి. హల్లెలూయా. దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. పరిశుద్ధుడా నీ వందనాలు చెల్లిస్తూ ఉన్నా. హల్లెలూయా. అందారాలా. Holy Spirit of God, I praise you. I exalt your name, oh God. Thank you for this opportunity to pray for this youth, Father God. Thank you, Lord, for this opportunity, Lord, to uphold our brothers and sisters in this evening of Father God. I love you, Jesus. I love you, Jesus. I thank you, Father, in this evening of Father. Hallelujah. అందరూ స్తుతిద్దాం. ఇప్పుడు పాస్టర్ గారు ఎవరికైతే ప్రార్థన చేశారో వారిని దేవుడు దీవించబోతున్నాడు. అందుని బట్టి ప్రభు వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవా నీకు స్తోత్రాలు, దేవా నీ వందనాలు, దేవా నీ వందనాలు, దేవా నీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రాలు. యేసయ్యా నీకే మహిమ, యేసయ్యా నీకే మహిమ చెల్లిస్తున్నా, యేసయ్యా నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నారు ప్రభువా నాయన. ప్రభువా ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. హారిక కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసు నామములో నీ కుమార్తెను దీవించండి. తన యొక్క ప్రభు స్టడీస్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను రాజా. తన స్టడీస్ లో మీరు తోడుగా ఉండండి. మీ జ్ఞానముతో నింపండి. సారీ, మీ ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసయ్యా అదేవిధంగా ఈ సమయంలో ప్రభు నాయన ప్రమేళ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. తను ప్రభా తండ్రి నాయన అయా తండ్రి ఇంటర్వ్యూ కొరకు ఎదురు చూస్తూ ఉంది. ప్రభానికి స్తోత్రం. దివీస్ కంపెనీలో ఇంటర్వ్యూ కొరకు ఎదురు చూస్తూ ఉంది. అయా ఈ దినాన దావీదును గురించి నువ్వు మాతో మాట్లాడి తెలియజేశావు. అయా తండ్రి ప్రభా దావీదుకు గొలియాతును అప్పగించిన రీతిగా నీ కుమార్తె విషయంలో కూడా మీరు సహాయం చేయండి. అయా తండ్రి ఆ ఇంటర్వ్యూ చేయడానికి ఆ యొక్క ఇంటర్వ్యూలో కూడా నీ కుమార్తెకి చక్కని జ్ఞానం మీరు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాను. తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీ కుమార్తెకు ఉద్యోగం అవసరం. నీ కుమార్తెకు యేసు నామములో ఉద్యోగాన్ని మీరు దయచేయమని కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా తన వివాహ విషయంలో కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా నీ చిత్తంలో ఉన్న వ్యక్తిని నీ కుమార్తెకు భాగస్వామిగా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రభు ఈ సమయంలో రమ్య కొరకు ప్రార్థన చేస్తున్నాను. సహోదరిని దీవించండి. ఈ దినాన నీ కుమార్తె ఎగ్జామ్ లో మీరు తోడుగా ఉన్నారు. అద్భుతముగా నీ కుమార్తెను మీరు నడిపించారు. అందుకొరకు మీ కోట్లాది వందనాలు. ఇదిగో నాయన అయా తండ్రి యొక్క అయా ప్రభు ఆంధ్ర యూనివర్సిటీలో ఆ సీటును మీరు ఇచ్చారని చెప్పి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా తన స్టడీస్ లో కూడా మీరు తోడుగా ఉండబోతున్నందుకు మీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా నీకు వందనాలు. గొప్ప దేవుడైన యేసయ్య ఈ సమయంలో సహోదరి సమతా కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. నీ కుమార్తె ఉద్యోగ విషయంలో మీ ప్రార్థన చేస్తూ ఉన్నా.
సచివాలయం ఎగ్జామ్స్ రాసి ఉంటుండగా నీ కుమార్తె దేవా నాయన అయాతని దినాన్ని సెలవిచ్చినట్లుగా దావీదుకి ఫిలిష్తీయుని కంటే బలాన్ని ఇచ్చి అయాతని విజయాన్ని ఇచ్చిన రీతిగా ప్రభువా నీ కుమార్తెకు కూడా ప్రభువా సహాయాన్ని అనుగ్రహించబోతున్నందుకు నీ స్తోత్రం. అయా తండ్రి ప్రభువా మంచి రిజల్ట్ నీ కుమార్తెకు దయచేయబోతున్నావని నమ్ముతున్నాం. అయ్యా నీ కుమార్తెకు ఆ ఉద్యోగం పొందుకొనడానికి కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా, నీకు స్తోత్రాలయ్యా. అదేవిధంగా ఈ సమయంలో గొప్ప దేవుడు నేసే నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా తండ్రి ప్రభువా నీకు వందనాలు. మనోజ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను, హేమంత్ కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవా, నీకు స్తోత్రాలు. మనోజ్ని హేమంత్ని మీరు దీవించండి. మనోజ్ ప్రభా తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్నాడు, ఎగ్జామ్స్ లో మీరు తోడుగా ఉండండి. తన ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నాడు, ఎగ్జామ్ కూడా ఉద్యోగం రాస్తున్నాడట. మీ కృపను తోడుగా ఉంచి ఉద్యోగం పొందుకొనడానికి మీ సహాయాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ ఉన్నాను దేవా, నీకు స్తోత్రం. హేమంత్ విషయంలో ప్రార్థన చేస్తున్నా, తన స్టడీస్ లో మీ సాయంత్రం మీ జ్ఞానము తెలియదాయిచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడు తన యశ్వంత్ కొరకు ప్రార్థన చేస్తున్నా, సచివాలయ ఎగ్జామ్స్ రాశాడు, అయాతని మీరు ఉద్యోగం ఇస్తారు వాగ్దానం చేశారు, గవర్నమెంట్ ఉద్యోగాన్ని మేము నమ్ముతూ స్తుతిస్తున్నాం. ఆ ఉద్యోగాలు నీ కుమారుడుకు నువ్వు ఇస్తున్నావు అని చెప్పి వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా వివాహ విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాం. నీ కుమారునికి మీరు సిద్ధపరిచినటువంటి వ్యక్తిని భాగస్వామిగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీ కుమారుని కృపలో బలపరచమని భద్రపరచమని ప్రార్థన చేస్తుంటున్నాను దేవా, నీకు స్తోత్రాలు. మహాగణుడా నీ కొందనాలు. అదేవిధంగా ఈ సమయంలో అయా తండ్రి విజయవాడ అయా తండ్రి గురించి ఉన్నటువంటి సోదరుడు జాషువా జోనాథాన్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డలిద్దరూ కూడా చదువుకుంటూ ఉన్నారు, వారి చదువులో మీరు తోడుగా ఉండండి, మీ జ్ఞానమును తెలివిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా సమర్పణ ప్రేష్ట కొరకు ప్రార్థన చేస్తున్నాను, వారి చదువుల్లో కూడా మీ జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను, మీ సహాయాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాను. ఈ సమయంలో మరొక మారు సోదరుడు ప్రభు అజయ్ని అదేవిధంగా ప్రియాంకను ప్రభు, రమ్యాను ప్రభు, నాయన జాషువాను, జెర్మియాను, ప్రమీలాను, మౌనికాను, హారికాను, సమతాను ప్రభువ, సోదరు అఖిల్ని ప్రభువ, అయ్యా తండ్రి నీకు స్తోత్రం. మనోజును, హేమంతును, యశ్వంతును మీ పాదాల దగ్గర పెడుతున్నాను. ఈ సమయంలో వారందరి జీవితాల్లో మీరు చేయబోతున్న కార్యాలను బట్టి స్తుతిస్తూ ప్రేష్ఠాన సమర్పణ కూడా ఈ పాదాల దగ్గర పెడుతూ ఈ యొక్క ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఎంతమంది ఏకీపిస్తున్నారు వారందరినీ కూడా మీరు దీవించమని మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు అధికార నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి పొందుకుని ఉన్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అనే దేవుని ప్రేమ, ప్రభువును మన రక్షకుడున్న యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇది మొదలుకొని సదాకాలము మీ అందరి జీవితాల్లో దైవ చిత్తము నెరవేర్చుటకు పరిశుద్ధాత్మ సహాయం చేయను గాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరం దీవించును గాక. ప్రభు చిత్తం అయితే వచ్చే బుధవారం కూడా ఈ మీ ప్రార్థన జరుగుతుంది. యవనస్తుల కొరకు సిద్ధపడండి, మీ స్నేహితులకు కూడా తెలియపరచండి. ఇది పరిశుద్ధాత్ముడు చెప్పిన కార్యం కనుక మేము చేస్తున్నాం కనుక మీరందరూ కూడా ఈరోజు చెప్పిన వాక్యాలను ఆధారం చేసుకుని ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితాల గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మరొకటి, మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు ఆల్ఫాయేజీ చర్చ్ అనేటువంటి శ్రీకాకుళం యూట్యూబ్ ఛానల్ ఉంది. ఒకరు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరంలో మేము వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేస్తాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యు నాన్న. దేవుడు అందరినీ కూడా దీవించును గాక. థ్యాంక్ యూ.